నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పలు చోట్ల పోలీసుల నిర్బంధ తనిఖీలు. భారీగా మద్యం కలప గుడుంబ స్వాధీనం. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిమిషం ఆలస్యం వల్ల ఒక విద్యా సంవత్సరం నష్టపోయిన విద్యార్థులు. ఇంటర్ బోర్డు కఠిన నిబంధనలు తొలగించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రజల వద్దకు బయలుదేరిన రాష్ట్ర మంత్రి. చాయ్ తాగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని. వివరాల్లోకి వెళ్తే సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో మొత్తం 210 ఇళ్లను తనిఖీ చేయగా సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను మరియు 29 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో జాయింట్ సిపి ఎం రమేష్ ఆధ్వర్యంలో 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లిక్కర్ కూడా ఉంటుంది చూడు. వెరీ గుడ్. ఓకే. రైట్. మొత్తం ఒకే డ్రైవర్ 27 ఉండాలండి. మళ్ళీ నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి మరియు బొరిగాం తండా గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధృవపత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు, అనుమతి లేని 46,480 రూపాయలు విలువ గల మద్యం, 10 లీటర్ల గుడుంబ మరియు 20,000 రూపాయలు గల కలప స్వాధీనం చేసుకున్నారు. గుడుంబ తయారీకి వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉంచిన 2,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు మరియు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంశాలు లేవు. అక్కడ తాగి న్యూసెన్స్ చేసేవాళ్ళు కానీ, లేదంటే దొంగతనాలకు సంబంధించి కానీ, ఇంకా ఏదైనా అనుమానిత వ్యక్తులు కానీ, ఇంకా ఏదైనా గుడంబ కానీ, ఇంకేదైనా తయారవుతున్నా కానీ పోలీసులు వెంటనే వచ్చి మేము చెప్పగానే వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశము, సదుపాయం మాకుంది అందుబాటులో అని చెప్పేసి మీకు తెలిసినప్పుడు తప్పనిసరిగా మీరు ధైర్యంగా మీ ఇంట్లో కానీ, రోడ్ల మీద కానీ మీరు బయటకు వెళ్ళినా కూడా మీ ఫ్యామిలీస్ సేఫ్గా ఉన్నాయని చెప్పేసి ఒక భద్రతాభావాన్ని మీరు కలిగి ఉంటారు. సో కార్డినెన్స్ సెర్చ్లో మనకు ఉదయమే దాదాపు 40కి పైగా వెహికల్స్, 2 వీలర్స్, సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్, అదేవిధంగా అనాథరైజ్డ్ సెల్లింగ్ ఆఫ్ లిక్కరు, గుడంబ, ఇవన్నీ వుడ్, ఇవన్నీ కూడా మనకు గ్రామంలో పట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము సమాజానికి చెడు చేసేది, ఒక కుటుంబానికి చెడు చేసేది. మనము గుడంబ తాగినట్టు ఉంటే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, గుట్కా తిన్నట్టు ఉంటే క్యాన్సర్ వస్తుంది, పత్తాలాడినట్టు ఉంటే ఇల్లు వాళ్ళు 2 గుళ్ళ. ఇవాళ ఆడితే రేపు పోతాయి, రేపు వస్తాయని మళ్ళీ ఆడతాడు, రేపు రావు ఎల్లుండి రావు, పోయిన పైసలన్నీ రావాలని చెప్పేసి ఇక్కడ కాదని ఇంకో దగ్గర ఆడతాడు. ఈ లోపల ఇంట్లో ఉన్న సామాన్లు, భార్య మీద గొలుసు, పిల్లల కోసం పెళ్లి కోసం సాధిపెట్టిన డబ్బులు అన్నీ కూడా అయిపోతాయి, కానీ పైసలు ఎప్పుడు రావు. అందుకని దయచేసి ఇటువంటి వాటిని ప్రభుత్వం నిషేధించింది. ఈ గుడంబ తాగడము, పత్తాలు ఆడడము, గుట్కా తినడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి అటువంటి జోలికి వెళ్లకుండా మీరు మీ కుటుంబాన్ని,
మీ పిల్లలను మంచిగా చదివించుకొని మంచి పెళ్లిళ్ళు చేసి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు అందరూ కూడా చేసుకోవడానికి ఈ కార్డినెన్స్ సెర్చ్ ద్వారా ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ ప్రశాంతంగా ప్రజలు వాళ్ళ కార్యక్రమాలు చేసుకోగలుగుతారు, వాళ్లకు అభివృద్ధి అనేది కనబడుద్ది. శాంతి లేకపోతే మీ గ్రామంలో ఏదైనా కొట్లాటలు ఊరికే కేసులు ఉన్నట్టు ఉంటే మీ గ్రామానికి ఎవరు వచ్చి పనిచేయడానికి కూడా భయపడతారు, ఏ అభివృద్ధి కూడా జరగదు. అందుకని చెప్పి శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలని చెప్పేసి ఏ నేరము జరగదు. జరుగుద్దా? అభివృద్ధి అనేది చాలా చక్కగా జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఈ కార్డినెన్స్ సెర్చ్లో మీరు అందరూ సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కార్డినెన్స్ సెర్చ్ మంచిదా కాదా? ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. హాల్ టికెట్లు రాక కొంతమంది విద్యార్థుల ఆందోళన మధ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. 9 గంటలకు 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించడం లేదు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,65,875 మంది హాజరవుతుండగా మొదటి సంవత్సరం విద్యార్థులు 4,82,808 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 4,83,067 మంది ఉన్నారు. ప్రతి కేంద్రంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు హాల్ టికెట్లు, ఓఎంఆర్ పత్రాలపై ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా కౌన్సిలర్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 7337225803కి ఫోన్ చేసి వారి ఇబ్బందులను వైద్యులతో చెప్పుకోవచ్చు. ఆయా కౌన్సిలర్లు విద్యార్థుల సమస్యలను బట్టి ఒత్తిడిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు.
బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కడావత్ రాజశేఖర్ ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్ సెంటర్కు 9:20 రావడంతో సాయిశ్రీ కాలేజ్లోని అధికారులు అనుమతించలేదు. దీంతో ఆవేదనతో విద్యార్థి తిరిగి వెళ్లిపోయాడు. 1 నిమిషం నిబంధనల వల్ల తాను ఒక విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వచ్చిందని అన్నాడు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పట్టణ ప్రగతి 10 రోజుల భాగంగా 8వ వార్డు కౌన్సిలర్ పాండుగుల జయశ్రీరాజు వార్డులో పలు సమస్యలు పరిష్కరిస్తున్నారు. వార్డు ఆఫీసర్ మల్లారెడ్డి సమక్షంలో పాత ఇండ్ల కూల్చివేతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వారు తెలిపారు. ఈరోజు 10వ రోజు పట్టణ ప్రగతిలో మేము చేసినవన్నీ సక్సెస్ఫుల్గా అయినాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసినాము. మా వంతు ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ సాల్వ్ చేసినాం, పెద్ద పెద్దవి ఉన్నాయని రాసుకున్నాము. మేము తప్పనిసరిగా మీరు ఇచ్చినవన్నీ మేము కంపల్సరీగా చేపిస్తాము. ఈరోజు పాత ఇండ్లు గులగొట్టడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకొని మీరు లోన్ నేను శాంక్షన్ చేపిస్తాను, వాళ్ళ అంటారు దానికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మేము లోన్ శాంక్షన్ చేయిస్తాము. పట్టణ ప్రగతి చెట్లు నాటించడం, రోడ్లు సాఫ్ చేయించడం, రోడ్ లెవెల్ చేయించడం, గుంతలుగా ఉన్నాయి అన్ని గూచి వేయించడం పనులు ఉన్నా కానీ చేసి పెడతాము. మేము ఆల్రెడీ పనులు చేసినాము. మీకు ఏమైనా ఉంటే కూడా మాకు పెట్టుకుంటే మేము సక్సెస్ఫుల్గా చేస్తాం. పురపాలక సంఘం 8వ వార్డు స్పెషల్ ఆఫీసర్గా నాకు విధులు అధికారం ఇచ్చారు మా ఆఫీస్ కమిషనర్ గారు. నేను తేదీ 24/2 నుంచి ఈ రోజు వరకు మా వార్డులో ఉన్న సమస్యలని శానిటేషన్ కానీ, మాటి రోడ్లు కానీ, గుంతలు ఉన్న కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ అన్నీ ఇప్పటివరకు అన్నీ క్లీన్ చేయడం జరిగింది. ఆ సమస్యలు కొన్ని తీర్చడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ వార్డులో ఎలక్ట్రికల్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. కరెంటు పోలు పాతవి కానీ, ఐరన్వి కానీ ఇవి చాలా ప్రాబ్లం ఉన్నాయి. అవి వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యను తీర్చి మా కౌన్సిలర్ గారి ఆశ నెరవేరుస్తారని నేను కోరుచున్నాను. జై హింద్. పాత ఇళ్ళతోటి మాకు చాలా ప్రాబ్లం ఉంది.
రాజు చేపిస్తుండు ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేపియాలి, అన్ని గుల్లగొట్టాలి. ఇక్కడ దీంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంది మాకు. అయినా ఏవైనా మాకు పొద్దున పూట కూడా చాలా ఇది ఉంది. లేడీస్ మాత్రం ఎంత తొందరగా చేపిస్తే దాంతో చాలా ఇది ఉంది. మాకైతే లేడీస్ కావాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎన్ఆర్ఈజీసీ నిధుల కింద వచ్చిన 1,50,00,000 విలువ చేసే సీసీ రోడ్ల శంకుస్థాపనకు వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ పాల్గొన్నారు. మండలంలో భోజ్యతండా పంచాయతీకి వచ్చిన 32 లక్షల నిధుల నుండి రాజారావుపేట గ్రామానికి 13 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభింపజేశారు. రాజారావుపేట గ్రామంలో పారిశుద్ధ పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భోజ్యతండా సర్పంచ్ కిషన్ లాల్, ఎంపీపీ సోని, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. आर्द्रां हेकरणीं इष्टिं स्वर्णां हेम मालिनीं सूर्यां हिरण्यं लक्ष्मीं जातवेदो माभा तां महाभजातवेदो लक्ष्मीमनपगामिनीं यस्या మరి మన గ్రామాన్ని ఉద్దేశించి స్టేజ్ వద్దకు వచ్చి మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. శ్రీ పంచసృష్టించ కొబ్బరికలు మరి మీరు ఒకసారి అక్కడ హాస్పిటల్ పోతే ఎంత అవుతుంది? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రజల వద్దకే రాష్ట్ర మంత్రి బయలుదేరాడు. వేడి వేడి ఛాయ్ తాగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి పేర్ని నాని. సాధారణ టీ స్టాల్లో కాఫీ తాగుతూ కాసేపు వృద్ధులతో ముచ్చటించారు. పెన్షన్, పేదల ఇళ్ల స్థలాలు పంపిణీపై ఆరా తీశారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మున్సిపాలిటీకి ఏమవుతుందంటే అసెంబ్లీకి ఉన్న ఆ ఓటర్ లిస్ట్ని డోర్ నెంబర్ వారి చీల్చి దాని వాటి కింద మారుస్తారు. అట్లా కార్డు కాదు, లిస్టులో ఉండాలి. ఎడ్మిన్ గారు నిన్న నాకు వీపనగండ్ల మండల కేంద్రంలో ఆస్తి గొడవలతో 2 ఏళ్ల బాలుడిపై కర్కశత్వం ప్రదర్శించారు బంధువులు. నెల రోజులుగా 12 గుండు సూదులను శరీరంలోకి గుచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారు. వీపనగండ్ల మండలానికి చెందిన 2 ఏళ్ల లోక్నాథ్ అనే బాలుడిపై ఓ మహిళ గత నెల రోజులుగా మలమూత్ర ద్వారాల ద్వారా గుండు సూదులను శరీరంలోకి గుచ్చి తన రాక్షసత్వాన్ని చాటుకుంది. ఆస్తి గొడవల కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఒకరు తెలిపారు. సుధా నర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి బృందం ఆపరేషన్ చేసి చిన్నారి లోక్నాథ్ శరీరంలోని 8 గుండు సూదులను బయటికి తీశారు. బాలుడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మేము పక్కన ఇంటి వాళ్ళ దగ్గర వదిలిపెట్టి ఇట్లా కూలి పోతున్నాం సార్. మేము నమ్మకం ఉండేది మాకు వాళ్ళ మీద చాలా. వాళ్ళ ఇంటికి పోయి 2-3 సార్లు చాలా సార్లు కూడా వెళ్ళింది సార్ బాబు ఇట్లా. అందుకని నమ్మకం మీద వదిలిపెట్టి మేము పోయినాం. ఒక వీడియోలు కనిపించిన తర్వాతనే మేము ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి ఎక్స్రే చూపిస్తే ఇట్లా వెళ్ళింది సార్. వాళ్ళు తీసుకుపోయినప్పుడు బాబు నడవకపోతుండే సార్ 2 రోజులు. ఎందుకు ఇట్లా అయిందని చెప్పి ఎక్స్రే తీపిస్తే ఇన్ని లీడర్స్ ఉన్నాయని తెలిసింది సార్. అంతే ఇప్పుడు ఎన్ని తీసిండే ఇంకా సార్. ఒకటి మేము తీసినాము సార్. మోషన్స్ కడుగుతుంటే ఇట్లా వేలు పుచ్చుకున్నాం సార్. మింగిండు బాబు వచ్చిందిలా అని అనుకున్నాము. కనిపిస్తే ఎందుకు లోపలికి పోయి సార్ తీద్దామని ఎందుకు ఇట్లా అని చెప్పి ఆర్కే వాళ్ళు చూపిస్తే అంగన్వాడీ సార్ వాళ్ళకి ఎక్స్రే తీపియమంటే ఇక్కడ 1 గవర్నమెంట్లో తీపిస్తే కొన్ని నీడిల్స్ ఉన్నాయని తెలిసింది సార్. ఉస్మానియాకి రాసిండు, నీలాఫుడ్కి రాసిండు. అక్కడ ఎవరు పట్టుకోలేదు. ఇక్కడ ప్రైవేట్గా చూపించుకుంటున్నాం సార్. కేసులు వచ్చినాయి. నిన్న తేదీ 2/3/2020 రోజు నాడు మధ్యాహ్నం అందాజా 12 గంటల సమయంలో లోకల్ వీపనగండ్ల గ్రామానికి చెందిన అన్నపూర్ణ అనే తెలుగు అమ్మాయి
మన కొడుకుకు తీసుకొని గత కొంతకాలం నుండి నా కొడుకుకు అనారోగ్యం వల్ల అనుమానించి డాక్టర్ దగ్గర తీసుకుపోయి చూపించగా డాక్టర్ స్కానింగ్ చేసి ఈయన శరీరంలో దాదాపు ఒక 10 గుండు సూదులు ఉన్నాయని చెప్పి స్కానింగ్ చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన వచ్చి మాకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయనకు దవాఖానకు పంపించాము. దవాఖానలో ఆపరేషన్ జరుగుతుందని తెలిసింది, కానీ ప్రైవేట్లో జరుగుతుంది అని చెప్పి తెలిసింది. గవర్నమెంట్ హాస్పిటల్ మేము పంపించాము. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సమయానికి బస్సులు రాకపోవడంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోలేకపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శంషాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బద్రి అనే విద్యార్థికి మహేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంటర్ పడింది. బస్సులు సమయానికి రాకపోవడంతో పరీక్షా కేంద్రానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. దీంతో విద్యార్థిని లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు మహేశ్వరం ఆర్టీసీ డిపో దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం పరీక్ష సమయంలో ప్రత్యేక బస్సులు నడపకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మహేశ్వరం డిపో ఎస్టీ అధికారి లక్ష్మి మాట్లాడుతూ నిన్నటి సమయానికే తాము బస్సులు నడిపామని, గొల్లపల్లి దగ్గర రైల్వే గేటు పడటంతో ఆలస్యం కావచ్చని అన్నారు. విద్యార్థులు కూడా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని బస్సులు ఇన్ టైంలో చేరుకునేలా కృషి చేస్తామని తెలిపారు. మహేశ్వరం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అసలు బస్సు రాకపోవడం వల్ల నాకు లేట్ అయింది ఎగ్జామ్కి. నేను చదివేది శ్రీ శారదా వొకేషనల్ కాలేజ్. ఇది సెంటర్ శ్రీ ఇది జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. నా ప్రభుత్వం మొత్తం రోడ్డులో కలిసిపోయింది. నేను బస్సు కారణం వల్ల నాకు లేట్ అయింది ఎగ్జామ్. 8:30కి వచ్చే బస్సు 9కి వచ్చింది. దానివల్ల నేను ఎగ్జామ్ రాయలేకపోయినా. వచ్చేసి నేను ఏమంటే మేనేజర్ ఉంది, అవసరమైతే మా ఎస్ఐ గారిని పిలిపిస్తాను, మాట్లాడదాం. వీళ్ళకి వచ్చిన సమస్య వేరే వాళ్ళకు, ఆ బస్సు వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ బస్సును పంపించేసి మాట్లాడదాం, ఎస్ఐ గారిని పిలిపిస్తాం. లేదు మేము ఇట్లే కూర్చుంటాము, ఈయనే కూర్చుంటాం అంటే మా సార్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన చెప్తే అది చేస్తాం. నేనేమంటున్నానంటే సార్, మేము చెప్పేది అంటే మేడం మాకు హామీ ఇచ్చేస్తే మేము లేచిపోతాం. అరే సార్, ఇప్పుడు ఏ టైంకి ఏ బస్సు ఉన్నది అన్ని పోయినా, ఏది ఒక్కటి లేకపోలేదు. మేము ఊరికే కూర్చున్నాం మేడం. మేడం ఏమంటా సార్, 10 గంటలకు లేచిండే మా అబ్బాయి ఇంట్లో నుంచి కాలేజ్ లో ఉండాలా, ఇంకా రోడ్ మీద ఉన్నాడు సార్కి కూడా చెప్పినా. అది అనలే మేడం. సమస్యలు పరిష్కరించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారని సబితా ఇందర్ రెడ్డి గారికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క బస్సు సమస్యలు రాను రాను పెరుగుతా ఉన్నాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మహేశ్వరంలో గత ఒక నెల రోజుల ముందు ఒక 400 నుండి 500 మంది విద్యార్థులతోటి ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు సమస్యలు రాకుండా బస్సు సౌకర్యాలు కల్పించాలని చెప్పిన ఎన్నిసార్లు వినతి పత్రములు ఇచ్చినా కూడా ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు. కనీసము ఈ రోజు బస్సు డిపోలలో కార్గో బస్సులు పెడతా ఉన్నారు. ఆ కార్గో బస్సులు విద్యార్థుల దగ్గర నుంచి పాసులు వసూలు చేస్తలేవాను. పాసులు వసూలు చేయని కారణంగా నేను ఈ రోజు కార్గో బస్సులు పెట్టి విద్యార్థులకు రోడ్లు పాలు చేస్తున్నా ఉన్నామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ రోజు ధర్నాకు కూర్చోవడానికి ఈ యొక్క ఇద్దరు విద్యార్థులు సమయానికి బస్సు లేని కారణంగా ఈ రోజు ఆ యొక్క విద్యార్థి హాజరు కాలేకపోయారు. 10 నిమిషాల ఆలస్యము ఈ యొక్క డిపో నిర్లక్ష్యం అనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉన్నది. తక్షణమే ఈ యొక్క విలేజ్లలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్క కాలేజీలలో ఉండే విద్యార్థులకు అందరికీ సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి మాట్లాడుతున్నది నేను ఎస్టీహెచ్ లక్ష్మి నా పేరు. ఇక్కడ మా డిపో నుంచి మార్నింగ్ వెళ్ళే ప్రతి ఒక్క బస్ ఇన్ టైంలో బయలుదేరింది. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ మేము టైం మీద బస్ బయలుదేరడానికి పొద్దున మార్నింగ్ చాలా కండక్టర్ డ్రైవర్లని ముందు పిలుచుకొని బస్సెస్ ఇన్ టైంలో పంపించినాము. కాకపోతే ఇప్పుడు వీళ్ళ ఊరు పెద్ద గోల్కొండ అనేసి అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, అక్కడ సర్టన్ పని నడుస్తుంది. వీళ్ళకు కూడా తెలుసు, ఈ స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళకి
ఆ బస్సు ఊరు తిరిగేసి అక్కడికి వచ్చే వరకు 5-10 నిమిషాలు ఆ బస్సెస్కి డిలే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఊర్లో ఆ రైల్వే ట్రాక్ దగ్గర పని నడుస్తుంది కాబట్టి ఆ పెద్ద గోల్కొండ కాడ వచ్చే వరకు టైం తగ్గుతుంది. కాకపోతే ఈరోజు ఇన్ టైంలో కాలేజెస్ కాడ అన్ని సెంటర్స్ పడ్డాయి కాబట్టి బస్సెస్ అన్ని మేము రైట్ టైం మీద తీసే ప్రయత్నం తీసినాం కూడా. ఏ ఒక్క బస్ లేట్ పోలేదు సార్. ఇక వీళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు, దేని గురించి లేట్ అయింది నాకైతే తెలియదు. కాకపోతే వీళ్ళు ఇన్ టైంలో ఉండాలి. ఫస్ట్ ఎగ్జామ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంటికి బస్సెస్ ఏ బస్ అయినా దొరికేది. ఆల్ స్టూడెంట్స్ వెళ్ళిపోయినారు కదా ఆ ఊరోళ్ళు, 2 పిల్లలకి ఎందుకు బస్ దొరకలేదు అని నాకు కొంచెం డౌట్ వస్తుంది. నేను ఈ విషయం మీద ఏమన్నానంటే తొందరగా లేవాలి కదా, లేట్గా లేచిండ్రా, మరి ఏం జరిగింది, ఎందుకు మరి మీరు లేట్ అయ్యిండ్రు ఎగ్జామ్కి, ఎందుకు అందలేకపోయినరు అని అడిగేసరికి వీళ్ళకి మరి ఇప్పుడు మీరు ఏం సమాధానం ఇవ్వాలా నాకైతే అర్థం కావట్లేదు. మా తరఫు నుంచి అయితే ఎలాంటి తప్పు జరగలేదు. ఆల్ బస్సెస్ మేము బయటికి తీసినాము, ఇన్ టైంలో బస్సెస్ పోయినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో పలు చోట్ల పోలీసుల నిర్బంధ తనిఖీలు, భారీగా మద్యం కలప గుడుంబ స్వాధీనం, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిమిషం ఆలస్యం వల్ల ఒక విద్యా సంవత్సరం నష్టపోయిన విద్యార్థులు, ఇంటర్ బోర్డు కఠిన నిబంధనలు తొలగించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రజల వద్దకు బయలుదేరిన రాష్ట్ర మంత్రి. చాయ్ తాగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం.